ఈ వృషభ రాశి వారికి ఇన్ని రోజుల నుంచి పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో కొంత వ్యతిరేక సమయం మొన్నటిదాకా నడిచింది. ఇక్కడి నుంచి కనుక ఈ వారం రోజుల్లో పెళ్లి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఆడపిల్ల దొరికే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. తర్వాత ధనపరంగా ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు మీద పడుతూ ఉంటాయి. అనారోగ్య విషయంలో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత షష్ఠ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి జన్మ లగ్నంలో కుజుడు వెనక్కి వచ్చాడు, జన్మ లగ్నంలో ఉన్నాడు కాబట్టి వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి గొడవలకు వెళ్ళకూడదు. గడిచిపోయిన 2 మాసాల నుంచి కుజుడు మరి 2వ స్థానంలో 3వ స్థానంలో నీచ స్థితిలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు వృషభ రాశి వాళ్ళు. మరి గడిచిపోయిన 3 నెలల పాటు రకరకాల ఇబ్బందులు ఎదురై ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కుజుడు చాలా అద్భుతంగా పనిచేయబోతున్నాడు. అంటే ఒక స్తబ్దత నెలకొని ఉన్నది. స్తబ్దతలో నుంచి బయటపడడానికి కుజగ్రహం చాలా అద్భుతంగా పనిచేయబోతున్నది. తర్వాత చతుర్థాధిపతి అయినటువంటి తృతీయాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉండడం వల్ల భార్యపరంగా అనుకూలమైన సమయం. భార్యాభర్తల మధ్య మంచి సాంగత్యం, మంచి ఆనుకూల్యత, దాంపత్య అనుకూలత కలుగుతుంది. తర్వాత విద్య విషయంలో ఏదైనా ప్రయత్నాలు చేసినా, కుటుంబంలో ఎటువంటి చికాకులున్నా కూడా ఈ వారం రోజుల పాటు చాలా వాళ్ళ జీవనయాగం చాలా అద్భుతంగా జరగబోతుంది. తర్వాత భాగ్య దశమాధిపతి శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల కొంతకాలం గడిచిపోయిన వారం ఏ విధంగా ఉందో అదే విధంగా నడిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువంటి తేడాలు లేవు. తండ్రి విషయంలో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ పెద్ద తేడాలు ఏమి కనపడట్లేదు. తర్వాత ఆరోగ్య విషయంలో, ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బృహస్పతి వ్యయస్థానంలో పడ్డాడు. ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారగో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలం ధనక్షయం అని చెప్తాడు శాస్త్రంలో. కాబట్టి 12వ స్థానంలో కనుక ధనం బృహస్పతి గ్రహం 12వ స్థానంలో ఉండటం వల్ల అనుకోని ఖర్చుల మీద పడటం, ప్రాణాంతం మీదకి కొన్ని పరిస్థితులు రావటం, దీనివల్ల ఒకదాని కనుకుంటే ఇంకో రకంగా డబ్బు ఖర్చు అయిపోయి కొంత ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సూచిస్తూ ఉన్నది.